ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. అంశము: అనుదినము ప్రార్థించండి సహనముతో. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కీర్తనలు 145వ అధ్యాయము 2వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి, దానియేలు 6వ అధ్యాయము 10-11 వచనములు. కొన్నిసార్లు ఎక్కడో ఒక చోట మనం పట్టరానంత కోపాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించము, దీని కొరకు ప్రార్థించము, మేము దీనిని చేయవలెనా లేదా అని ప్రభువును అడగము. తద్వారా మన ఆశీర్వాద సరఫరాలు ఆగిపోవటం మనం కనుగొంటాము. సరే, ఆశ్చర్యం, ఎందుకు నేను ఎక్కువ ఆశీర్వాదాలను కలిగి లేను అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపడుతుంటాం. మీరు గమనించరు, నీ ప్రార్థనా జీవితంలో నీవు దిగజారిపోయి ఉన్నావు. సరే, నేను క్రైస్తవుడను అని నీవు చెప్తావు. నీవు ఎప్పటికంటేనూ ఎక్కువగా ప్రార్థించవలెననుటకు అది గొప్ప సూచన. ప్రతిదినము బైబిల్ చదువు, ప్రతిదినము ప్రార్థించు. దానిని గూర్చి మొదట దేవుణ్ణి సంప్రదించకుండా బహు కఠినంగా లేక బహు వేగంగా ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. నేను దీనిని చెయ్యనా తండ్రి అని ఆయనను అడుగు. దీనిని చేయటం నా కొరకైన నీ చిత్తమేనా అని ఆయనను అడుగు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో ఏమి మాట్లాడుతాడో చూడు. ఆయన నీకు దర్శనం దయచేయకపోవచ్చు, కానీ ఏదో ఒక విధంగా ఆయన నీతో మాట్లాడుతాడు. నీవు నిజాయితీగా ఆయనను అడిగినట్లయితే నీవు దానిని తెలుసుకొనగలుగుతావు. నేను చదువుటకు ఈ లేఖనమును కలిగి ఉండవలసి ఉన్నాను. ఎందుచేతననగా ప్రతి రాత్రి ఒక లేఖనమును చదువువలనని నేను కోరుకుంటున్నాను. ఎందువల్లనంటే మీరు మీ గృహంలో కనీసం బైబిలులోని ఒక అధ్యాయమును ప్రతిదినం చదివి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. చూడండి, ఎల్లప్పుడూ దానిని చేయండి. అది పాత వైఖరి కలిగిన క్రైస్తవ గృహం, మరియు దానికంటే అధికంగా మనం అవసరతను కలిగి ఉన్నామని దేవునికి తెలుసు. అమెరికాలోని అణుబాంబుల కంటే అధికంగా మనకు అవసరతను కలిగి ఉన్నాం. దేవుని ప్రేమ అనే దుర్గంలో ఉండండి. మన చుట్టూ శక్తిని కలిగి ఉండటం అనేది మంచి సంగతి. ఇది అన్ని అణుశక్తులను కొట్టగలదు. ఏమిటి అని ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? ప్రార్థన చేయుట ఒక్కటే. ఇప్పుడు ప్రజలైన మీలో ప్రతి ఒక్కరూ క్రీస్తు వద్దకు వచ్చి అప్పుడు మంచిగా పరిశుద్ధాత్మతో నిండుకొనిన సంఘమును కనుగొని దానికి వెళ్ళండి. మరియు అక్కడ నీవు కనుగొనే వరకు ఆయన బాప్తిస్వం వెదుకు. కేవలం వెళ్ళు. ప్రతి రాత్రి ప్రతి దినము కేవలం ప్రార్థిస్తూనే ఉండు. నేను దేవునితో పోవుటకు ఇష్టపడుతున్నాను. ప్రతి పురుషుడు మరియు స్త్రీ అదే సమస్య. సమయం వృధా చేయకుండా మరియు చుట్టూ పరిగెలెత్తకుండా ప్రతిదినము నీవు తప్పక ఎక్కువ సమయాన్ని గడపాలి. బయట ఎక్కడైనను నీవు ప్రార్థించుట మరియు దేవుణ్ణి అడుగుట తప్పకూడదు. ఆమేన్. మీరు ఎంతవరకు నిజంగా దీన్ని గ్రహించారు? ఇప్పుడు ఆటలాడవద్దు. ఇది ఆటలాడే సమయం కాదు. ఇది తప్పక నీవు పొందుకొనవలసిన సమయం. రండి, చెత్తను ఇప్పుడే బయటకు కుప్పగా పడవేయండి. సరియేనా? మీకు కలిగినవన్నీ దేవునికి సమర్పించండి. దేవా, నేను అధికంగా పొందుకొని ఉండలేదు. నేను కేవలం ఒక చిన్న గృహిణిని. నేను ఎక్కువగా చేయలేను, కానీ ప్రభువా, నీ బైబిలును నేను చదువుతాను. ప్రతిదినం నేను ప్రార్థిస్తాను. నా మనసులో ఉన్న పనికిమాలినవన్నింటినీ నేను బయటకు త్రోసివేస్తాను. ఆ చెత్తనంతటిని నేను బయట పడవేస్తాను. ఈ ఉదయం బోధకుడు చెప్పిన అనేక విషయాలు నిమిత్తం నేను పశ్చాత్తాపపడుతున్నాను. కాబట్టి నేను ఈరోజే చెత్తను కుప్పగా బయట పడవేస్తున్నాను.
దేనిని నేను కోరుకోవడం లేదు, కానీ దేవా ప్రేమతో నన్ను నింపండి. నాకు ఉన్న ఘోరమైన శత్రువును కూడా ప్రేమించే ప్రేమతో నన్ను నింపండి. నిజముగా దీనిని నేను కోరుచున్నాను ప్రభువా అని చెప్పండి. ఇప్పుడు వరముల కంటే బహుమానముల కంటే వాటినిచ్చే దాతను మనం కోరవలెను. సంఘం మార్గమును అతిక్రమిస్తుందని నేను అనుకుంటున్నాను. నీవు ఆ విధంగా అనుకోవటం లేదా? దేవునికి సమీపంగా మనం జీవిస్తూ ఆయనను ప్రేమిస్తే, కేవలం ఆయన కోసమే జీవిస్తూ ఈ విషయాలన్నింటినీ త్రోసివేయుటకు ప్రయత్నించవద్దు. కేవలం దేవుని కొరకు జీవించండి, స్వచ్ఛముగా జీవించండి, పరిశుద్ధ జీవితమును జీవించండి. ప్రతిదినము ప్రార్థించండి. ఆయన సన్నిధిలో మిమ్మును మీరు నూతనపరుచుకొనండి. మిగిలిన అంతటిని గూర్చి దేవుడే జాగ్రత్త వహిస్తాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. కీర్తనలు 143వ అధ్యాయము 1వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40వ అధ్యాయము 31వ వచనం. నేటి ఉదయం సమయం 2 వరకు కావటం వలన ఈ రాత్రి నేను కొంత అలసి ఉన్నాను, మరియు ప్రభువు దాని గూర్చి నా మనసులో నేను కొంత దీనును కలిగి ఉన్నాను. ఆయన తన గొప్ప శక్తిని చుట్టూ నింపి ఇది ఏమిటో నాకు బయలుపరిచే వరకు నేను అక్కడే ఆగి ప్రార్థించాను. దీనిని గూర్చి ఆయన చెప్పిన విధంగా ఆ రోజే ఇది మారినది, మరియు దాని కొరకు మనం ఎంత కృతజ్ఞులమై ఉన్నాము. ముందెన్నడూ నేను దీన్ని గ్రహించలేదు, కానీ ప్రార్థన ప్రారంభించినప్పటి నుండి భవనంలో ఒత్తిడి పెరుగుతూనే ఉన్నది. అతడు స్వస్థపరచబడితేనే ఆ ఒత్తిడి ఆగుతుంది. దీనిని ఈ విధంగా మునుపెన్నడూ నేను చూడలేదు. ఒత్తిడి. సహోదరుడా, నీవు హాజరైనట్లయితే ప్రభువైన యేసు నిన్ను పరిపూర్ణుడిగా చేయునని నేను నిశ్చయంగా నమ్ముచున్నాను. ప్రార్థనా వరుసలోనికి వచ్చుటకు 10 సంవత్సరముల నుండి ప్రార్థనా కార్డును నీవు పట్టుకుని ఉన్నట్లయితే వారిని నేను విశ్వాసపు దూతగా భావిస్తాను. మరియు అతడు ప్రార్థనా వరుసలో ఎంతకాలం వేచి ఉన్నాడో ప్రజలు చూస్తారు. చిన్న కథ ప్రకారం ముసలి అపోసం కంగారు వలె సంచిలో పిల్లల్ని మోసే జీవి 24 గంటలు అక్కడ పడి ఉండుట చాలా కాలం, చాలా ఎక్కువ టైం అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ దినం కొరకు ఈ మనుష్యుడు 10 సంవత్సరముల నుండి వేచి ఉన్నాడు. 10 సంవత్సరాలు. ఆ సహోదరుడు ఈరోజు భవనంలో ఉన్నాడా? అతడు ఉంటే అతడు తన చేతిని పైకెత్తవలనని నేను కోరుచున్నాను. లేక సహోదరుడా, నీవు నిలబడినట్లయితే మేము నిన్ను చూడగలుగుతాము. అంతటి సహనాన్ని నేను ఎన్నడూ చూడలేదు. యోబు సహనాన్ని కలిగి ఉన్నాడని నేను ఎరిగి ఉన్నాను. అతడు యోబుని అధిగమించి ఉండవచ్చు, మరియు అతడు మీసంతో ఉన్న ఒక చిన్నవాడు అని బిల్లీ చెప్పాడు. అతడు వరుసలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. బహుశా నేను రేపే అతడి ప్రార్థనా కార్డును తెచ్చి అతడి పేరును పిలుస్తాను. అతడు ఇంగ్లీష్ మాట్లాడలేడని నేను ఎరుగుదును, కాబట్టి దానిని తెచ్చి ఒక జ్ఞాపికగా ఉంచుకోవాలని నేను అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితమే దానిని గూర్చి అనుభవం ద్వారా నేను వెళ్ళాను. దీనిని గూర్చి చెప్పుటకు నేను ఇక్కడ ఆగుతున్నాను. మనము ఏ తొందర పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు మన అమెరికా సంస్కృతి యొక్క గొప్ప పతనాలలో ఇది ఒకటి. ప్రతి వాని మీదను ఉన్నతుడిగా ఉండటానికి పరుగులెత్తుటకు మనం ప్రయత్నిస్తున్నాము. ఎదురు చూడకుండా దేవుని కంటే ఉన్నతుడొకటకే పరుగులెత్తుటకు మనం ప్రయత్నిస్తున్నాము అనుటకు ఇది పోలికగా ఉన్నది. కానీ యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు అని నా నిమిత్తం పాడుటకు ఇటువంటి రాత్రులలో ఒక దానియందు మన చుట్టూ ఉన్న ఇటువంటి మంచి గాయకులలో ఒకరిని నేను కోరుకుంటున్నాను. కేవలం నేను దానిని ప్రేమిస్తున్నాను. నా జీవితమంతయు నేను కోరుకున్నది అదే. దీనిని చేయుటకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన ఏమి చేయునో అని ప్రతి దినము ప్రతి గడియ నేను ఎదురు చూస్తూ ఉంటాను. నాకు స్వయంగా ఏ యోగ్యతలు లేవు. ఆధారపడుటకు విద్య లేదు.
నేను కేవలం ఆయన మీదనే ఆధారపడాలి. ఏమి చేయవలెనని ఆయన నాకు చెప్పునో చూచుటకు గంట వెంబడి గంట నేను కేవలం ఆయన కొరకు ఎదురు చూడాలి. వందల కొలది పిలుపులు మరియు అనారోగ్యం మరియు చనిపోవుచుండుట, అటువంటి సమయాలలో గందరగోళంగా ఉండటానికి ప్రయత్నించవద్దు. నీవు అన్నింటికీ కలవరపడినట్లయితే దేవుడు నిన్ను వాడుకోడు. కేవలం అలాగే నిలువు. ఆయన నీకు చెప్పుటకు తగినంత గొప్పవాడు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే నీవు అక్కడికి వచ్చినప్పుడు ఏమి చేయవలనో ఆయనే నీకు చెప్తాడు. మన సహవాసాన్ని కొనసాగించుట మేలైనది. అప్పుడే ఆయన మనము అక్కడకు వచ్చి తరువాత ఏమి చేయవలనో చెప్తాడు. నీవు ఆ విధంగా తలంచుటలేదా? చాలా మంచిది. దేవుని ముందు నుండి దర్శనాలను పొందుకోలేకపోతున్న నీ స్థానంలో నేనుంటే ఇలా చేస్తాను. కేవలం దేవుని కొరకు ఎదురు చూస్తూ, ప్రభువా, ఏ నిర్ణయం తీసుకోవాలో నీవే నాకు చూపించు అని చెప్తాను. అప్పుడు ఏ మార్గంలో దీనిని చేయాలనే నడిపింపు నీకు కలుగుతుందో, కొంచెం ఎక్కువగా అయినా కూడా నీ వేచి ఉండి ఏ మార్గానికి, ఏ వైపుకి నీవు ఒరుగుచున్నావో, ఆత్మ ఏ మార్గమున చూడు. తండ్రి, నా మనసులో ఇది పెద్ద విశేషం కాదని నీవు ఎరుగుదువు, కానీ దీని కొరకు ఏమి చేయాలని నీవు కోరుచున్నావో నేను తెలుసుకొనగోరుచున్నాను అని చెప్పు. ఒక్కొక్కసారి కూటములను గూర్చి నేను అనుసరించే మార్గం ఇదే. ఈ మార్గములో లేక ఆ మార్గంలో వెళ్ళాలని ఆ విధమైన నడిపింపును నేను అనుభవించినప్పుడు ఆ మార్గాన్ని నేను అనుసరిస్తాను. దీనిని చేయుటకు అదే మార్గం. కారణం ఏమిటంటే అప్పుడు ఇది ప్రార్థనలోనే ఉంది. నీవు చేయగలిగినదంతా మేలైనది నీవు చేయుచున్నావు. ప్రజలమైన మనతో వచ్చిన సమస్య ఏమిటంటే మనము గొప్ప గడబిడిలో ఉంటాము. సరిగ్గా ఇప్పుడే దీనిని చేయాలి లేక పొందుకోవాలి, లేని ఎడల ఎన్నటికీ తిరిగి రాదు. చూసారా? మరియు దీనిని ఎప్పుడైతే నీ హృదయంలో కలిగి ఉంటావో అది సరిగ్గా అక్కడే నీవు పోగొట్టుకునబోచున్నావు. నీవు సరిగ్గా అక్కడే స్థలాన్ని పోగొట్టుకుంటున్నావు. నీకు నిలబడుటకు కూడా ఏమీ లేదు. నీవు తప్పక సహనం కలిగి ఉండాలి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నేను దానిని ఇష్టపడుతున్నాను. కేవలం సహనం కలిగి ఉండండి, వేచి ఉండండి. దేవుడు ఏ గడిబిడిలోనూ లేడు. హెబ్రీ పిల్లలు నేరుగా భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళుటకు అనుమతించాడు, గాని ముందుగా ఆయన చేతి వ్రేలును కూడా కదపలేదు. అది సరియేనా? దానియేలు నేరుగా సింహాల గృహాలోనికి వెళ్ళుటకు దేవుడు అనుమతించాడు. యేసు నిటారుగా సమాధిలోనికి వెళ్ళుటకు మరియు ఆయన ఆత్మ పాతాళంలో పడిపోవుటకు అనుమతించాడు. సమాధి నుండి ఆయనను లేపి ప్రతి సాతాను బంధకాన్ని కత్తిరించి దానితో నేరుగా మహిమలోకి ప్రవేశించును. చూసారా? నిశ్చయంగా ఆయనకు ఏ తొందర లేదు. ఆయన దేవుడు. కేవలం మనం తొందరలో పడటం అనేదే అసలు విషయం. మీరు చూసారా? మనము దీనిని పోగొట్టుకున్నాము. కానీ తొందరపడిపోవద్దు. వేచి ఉండి చూడండి, వినండి. ఈనాటి సంఘాలకు సంబంధించిన సంగతి మీరు ఎరిగి ఉన్నారా? మనము మార్గమును పొందుకున్నాము. బహు త్వరగా వదిలివేయుచున్నాము, తప్పిపోవచ్చున్నాము. ఏలియా అక్కడే నిలిచి ఏదో సంభవించే వరకు అతడు ప్రార్థించాడు మరియు ప్రార్థిస్తూనే ఉన్నాడు. మరియు చిన్న దార అతడి హృదయంలోనికి వచ్చుటను అతడు అనుభవించినప్పుడు విస్తారమైన వర్షము రాబోవచ్చున్న ధ్వనిని నేను వినగలుగుతున్నాను అని అతడు చెప్పాడు. ఇప్పుడు క్రీస్తును లేక పరిశుద్ధాత్మను కోరుచున్న పురుషులు మరియు స్త్రీలు, స్వస్థత పొందుగోరిన వారు కేవలం అక్కడే నిలిచి, ప్రభువా, దీనిని నీవు వాగ్దానం చేశావు అని చెప్పినట్లయితే ఆ చిన్న దారను నీవు కూడా అనుభవిస్తావు. ఇక్కడే ఇది ఉన్నది ప్రభువా, దీనిని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పగలుగుతావు. ఏదో జరగబోతున్నది. అంతము లేని దాని కొరకు దానిని పొందుకునే వరకు నీవు సహనం కలిగి ఉండు. ఎవరైనా నిన్ను గూర్చి మాట్లాడినప్పుడు, సరి, మీరు ఏమి చెప్పినా నేను పట్టించుకోను, గలిబిలి పడవద్దు. నీకు గలిబిలి కలుగుతున్నట్లయితే తిరిగి వారితో మాట్లాడుటకు ముందుగా నీవు ప్రార్థించుట మంచిది. అవును, అనవసరంగా వివాదాలలో పడవద్దు.
దానిని పొందుకొనుటకు మరియు జగడమాడుటకు ఇష్టపడవద్దు. ఎవరో ఒకరు సంఘములో పైకి లేచి ఏమిటో మీకు తెలుసా? ఒకవేళ నేను చెప్తాను, పలానా వారు ఇలా చేశారు అని చెప్పుట నీవు ఇష్టపడినప్పటికీ, ఇప్పుడు సహోదరుడా, నీకు ఇది అవమానం అని నీవు చెప్పవలసినది. ఓ అలాగా అని నీవు పలికితే సిగ్గుకరమైన ఆ మాటలను వింటావా? గుర్తెరుగు, పరిశుద్ధాత్ముడు మురుగు కాలవ కాడు. చూసారా, పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయం పూర్తి పరిశుద్ధతతోనూ స్వచ్ఛతతోనూ చెడు చేయక అన్నిటినీ నమ్మి దీర్ఘకాలం సహించున్నదై ఉంటుంది. అవును, చాలామంది పురుషులు బయటికి పోతుంటారు అసహనం, కానీ సమయం సమీపించినదని నమ్మి నీ లోపల నీవే దేనినో చేయుటకు ప్రయత్నించాలి. ప్రభువు కొరకు వేచి ఉండండి. సహనం సద్గుణం అయ్యున్నది. ఇది ఎప్పుడు సన్మార్గం అవుతుందంటే, నీవు యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు అనే వాగ్దానంపై ఆధారపడినప్పుడు. వారు ప్రభువు కంటే ముందుకు పోవుటకు వారు ప్రయత్నించటలేదు, కానీ ప్రభువా, నేను దీనిని చేయవలనని నీవు కోరుచున్నావని నాకు తెలుసు, దేవునికే మహిమ అని ప్రభువుతో చెప్పుటకు వారు ప్రయత్నిస్తారు. దానిని చేయవద్దు. ప్రభువు కొరకు వేచి ఉండు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు అని బైబిల్ చెప్తున్నది. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి కూడికను ఏర్పాటు చేశావు? సరే, మేము నిన్ను పిలుస్తాము. దీనిని లేక దానిని మరొక దానిని సంతకం చెయ్యి అని బహుజనులు నాతో చెప్తుంటారు. వేచి ఉండండి. మీరు దీనిని కోరుకున్నప్పటికీ దీనిని గూర్చి దేవుడు ఏమి చెప్పునో అనేక మంది నాతో ఇలా చెప్పారు. నేను ఆహ్వానాన్ని కలిగి ఉండుటకు, వ్యక్తిగత సమావేశాలు మొదలైనవి కలిగి ఉండుటకు, పొందుకొనుటకు సంవత్సరం వేచి ఉన్నాను. వేచి చూశాను. ఏమి మాట్లాడాలో దేవుడు నాకు తెలియజేసే వరకు ఏమి మాట్లాడాలో నేను ఎలా తెలుసుకొనగలను? చూసారా, ఎదురు చూచుటకు కలిగి ఉండండి. ఆ కారణం చేతనే దానిని బయట వ్రాయండి. అతడు ఏమి చెప్పునో నన్ను చూడనివ్వండి అని నేను అన్నాను. చూసారా, వేచి ఉండండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. అది సరియేనా? ప్రకటన 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. ఓర్పు విషయమై వాక్యమును గైకొనుట అనగా ఆయన భావము ఏమై ఉన్నది? హెబ్రీ 6వ అధ్యాయం 13 నుండి 15 వరకు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నేను నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. మనకివ్వబడిన దేవుని వాక్యం గూర్చి ఆత్మ మాట్లాడుటను మనము చూస్తాము. అది అబ్రహాము విషయంలో సైతం జరిగినట్లుగా వాక్యము నెరవేరుట కొరకు సహనంతో కనిపెట్టుట అవసరమై ఉన్నది. అదృశ్యుడైన వారిని చూచినట్లుగా అతడు సహించెను. అతడు సహనం కలిగి ఉండెను మరియు అతడు వాక్యము చివరగా నెరవేర్చబడి ఉండెను. ఈ విధానంలోనే దేవుడు తన ప్రజలకు సహనమును నేర్పును. ఎందుకని? భౌతికమైన ప్రత్యక్షతలలో నీవు ప్రార్థించిన మరుక్షణము ఆయన వాక్యమును నెరవేర్చి ఉన్నట్లయితే నీవు ఎన్నడూ సహనమును నేర్చుకోవు. కానీ ఇంకా ఎక్కువ నీ జీవితంలో నీవు అసహనంగా మారుతావు. దేవుడు మనకు అత్యధికమైన గొప్ప మరియు ప్రశస్తమైన వాగ్దానములను ఇచ్చును. వాటిని ఆయన నెరవేర్చుదునని వాగ్దానం చేశాను. కానీ మనము ప్రార్థించిన సమయం నుండి మనము జవాబును పొందు సమయము వరకు మనము మన ఆత్మలోనికి సహనము పొందుటకు తప్పక నేర్చుకొనవలెను. ఎలయనగా సహనము ద్వారా మాత్రమే మనము జీవమును కలిగి ఉంటాము. ఈ 6వ యుగములోని ప్రజలు సహనమును నేర్చుకొని ఉన్నారని మనము తెలుసుకున్నట్లుగా మనము సహనము నేర్చుకున్నట్లు దేవుడు మనకు సహాయపడునుగాక. ఈ గొప్ప క్రైస్తవుల యొక్క జీవితమును గూర్చి చరిత్రలను మనము చదువుతాము. వారి జీవితములు మరియు మన జీవితముల మధ్య ఎంత భేదమున్నదో కారణం వారు ఎంతో నెమ్మదిగాను మరియు సహనముగాను ఉండేది.
అయితే మనము ఈ దినమున అంతా అసహనము చేత తొందర చేత జయింపబడుచున్నాము. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. లూకా 9వ అధ్యాయము 28-29 వచనములు. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. కీర్తనలు 6వ అధ్యాయము 9వ వచనము. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడుగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడుగు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 13-14 వచనములు. దేవుడు ఈ యొక్క అంశమును మన జీవితంలో దీవించి ఆశీర్వదించునుగాక. మన జీవితంలో అత్యధికమైన సహనము కలిగి ఎల్లప్పుడూ ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన మనతో మాట్లాడుతూ, ఆయన నాయకత్వాన్ని మనం కోరుకుంటూ, ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకుని యుందుముగాక. దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.